నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భానుశ్రీ. సో ప్రస్తుతం మనతో పాటు గాంధీ భవన్లో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమ నాయకులు డాక్టర్ సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మ. సార్, ఇప్పుడు తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఎన్నో కోటి ఆశలతోటి ఎదురు చూస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధికి మీరు ఎదురు చూస్తున్నారన్న సంగతి మాకు తెలుసు. మీ ఆశల్ని అడియాశలు కాకుండా ఈ ప్రభుత్వం అభివృద్ధి పదం వైపు నడిపిస్తుందని మేము అనుకుంటున్నాం, కాంగ్రెస్ పార్టీ కూడా అనుకుంటుంది. రైట్ సార్. అయితే ఇప్పుడు ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. మరి లోక్సభ ఎన్నికలకి ఎట్లా సిద్ధంగా ఉన్నారు, ఏ విధంగా స్టాండ్ తీసుకోబోతున్నారు అంటే ఏం చెప్తారు? లోక్సభ ఎలక్షన్స్ ఇంకొక 3-4 నెలలు రావచ్చమ్మా. ఇప్పుడు కాంగ్రెస్ కొనసాగిస్తున్న ఈ ట్రెండ్ని మళ్ళా లోక్సభ కూడా కొనసాగిస్తాం. వివిధ పార్టీలతోటి అండర్స్టాండింగ్ ఒప్పందం ఉంటుందా లేదా అనేది హైకమాండ్ వాళ్ళు నిర్ణయిస్తారు. దాని ప్రకారం మేము ముందుకెళ్తాం. సో ఇదే ఏ స్పిరిట్తో మేమైతే గెలిచామో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిందో అదే స్పిరిట్తో మేము పార్లమెంట్లో అన్ని సీట్లు గెలవబోతాం. తప్పనిసరిగా ఇది మా కాన్ఫిడెన్స్. మా తెలంగాణ ప్రజలు ఇప్పుడు నిజమేదో అబద్ధమేదో 10 సంవత్సరాలకు తెలుసుకోగలిగారు. ఈ తెలంగాణ గవర్నమెంట్ ఈ తెలంగాణని ఇచ్చింది తెచ్చింది ఎవరో ఇప్పుడు అర్థం చేసుకొని ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఎవరో ఈ ఉద్యమం ముసుగులో తెలంగాణ కోసం పోరాడుతున్నామని చెప్పి తమ బాగు కోసమే పోరాడారు ఈ 10 సంవత్సరాలు. అది అందరికీ తెలిసిన విషయం. లెక్కలు కూడా చెప్తున్నాయి. ఆ లెక్కలు ఏందో ఇప్పుడు బయటపడతాయి. వాళ్ళే ఏదో జ్యుడిషియరీ ఎంక్వైరీ కావాలన్నారు, లేదా ఇంకేదో ఎంక్వైరీ కావాలన్నారు. వాళ్ళ కోరికని కాంగ్రెస్ పార్టీ మన్నించి అన్ని ఎంక్వైరీలు వేస్తుంది. నిజమేదో అబద్ధమేదో త్వరలోనే తెలుస్తుంది. ఈ మధ్య మీరు స్వేదం చిందించి దీన్ని బంగారు తెలంగాణగా చేశాం, దీన్ని మీరు ఆగం చేయొద్దు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఆ స్వేదం చిందించింది మీకోసమా, తెలంగాణ రాష్ట్రం కోసమా అనేది ప్రజలందరికీ తెలుసు. అది స్వేదమా లేకపోతే సొంతం కోసం చేసిందో అనేది త్వరలో తెలుద్దామా. ఆ విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వైపే వెళ్తుందని మేము అనుకుంటాం. అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం మేము ఆల్రెడీ శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. మేము చేసింది 3 లక్షల కోట్ల అప్పు అయితే, మరి మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మీ కాంగ్రెస్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చూపిస్తుంది 6 లక్షల కోట్ల అప్పు అంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతున్నారు. మరి దీన్ని అంటే ఏ విధంగా చూడొచ్చు ఆయన మాటల్ని? మరి ఇది నిజమే అంటారా? అయితే ఒక పని చేద్దామమ్మా. సరే, మీకు దీంట్లో లెక్కల్లో తేడా వచ్చిందని మీరు అంటున్నారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని ఒక ఆయన ఉంటాడు. ఈ లెక్కలు అన్నీ చేసే ఆయన. మీ తరఫు నుంచి ఉద్దండు అయిన వాడిని, గొప్ప లెక్కల్లో బాగా చూసేవాడిని పంపించండి. కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం, ఆయన పంపిస్తాం. వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని లెక్కలు చేద్దాం. కావాలని 6 లక్షల కోట్ల అప్పు ఉన్నట్టుగా మీరు చూపిస్తున్నారు. అంటే మీకు అనుకూలంగా ఫలితాలు కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు అనుకూలంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటూ కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. మరి ఇది ఆరోపణలుగా చూడాలా, మరి లేకపోతే ఆయన హెచ్చరించిన అంటే ఎట్లా చూడొచ్చు అంటారు ఆయన మాట? సరే అమ్మా, నేను అనేది వాళ్ళు టీఆర్ఎస్ భవన్లో కూర్చొని, మేము కాంగ్రెస్ భవన్లో కూర్చొని, మీరు అక్కడి నుంచి స్టేట్మెంట్లు, మీ ఇక్కడి నుంచి స్టేట్మెంట్లు వద్దు. ఒక చోట మీరు ప్లేస్ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ నుంచి, ఈ ప్రభుత్వం నుంచి ఒక స్టాటిస్టికల్లో ఈ డేటాలో ఉన్నవాడిని, ఒక అనుభవం ఉన్నవాడిని పంపిస్తాం. మీ దగ్గర నుంచి పంపిస్తాను. పత్రికా సమావేశం ఏర్పాటు చేద్దాం. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు ఫిగర్స్. ఎవరిది కరెక్ట్ అయితే దానికి మనం ఒప్పుకుంటాం. మీ 3 లక్షల, మా 6 లక్షల, ఎందుకు మీరు ఇద్దరు మనిద్దరం ఓన్లీ పోట్లాడుకోవటం? నిష్ణాతులైన వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నతాధికారులు ఉన్నారు కదా, వాళ్ళతో మనం మాట్లాడిద్దాం. పత్రికా సమావేశం ఏర్పాటు చేద్దాం. ఎవరిది కరెక్ట్ అయితే వాళ్ళది, దానికి సిద్ధంగా ఉండి చెప్పండి అని వాళ్ళకి చెప్తున్నాం మేము. ఇప్పుడు తెల్ల కార్డులు ఉన్న వాళ్ళకి ఏదో మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఉన్నాయో అవి తెల్ల కార్డులు ఉన్న వాళ్ళకే వర్తిస్తాయని అంటున్నారు. వాళ్ళకి మాత్రం ఇస్తామంటున్నారు కదా. మరి తెల్ల కార్డులు ఇవ్వండి ముందు అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, ప్రజలే మాట్లాడుతున్నారు. మరి ముందు తెల్ల కార్డులు ఇచ్చి దీని గురించి చెప్పండి అంటున్నారు. మరి దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు రేషన్ కార్డులు మేము జారీ చేయడానికి ప్రభుత్వం సన్నిద్ధం అవుతుంది కదమ్మా. మీరు కూడా మీడియాలో చూసి ఉంటారు. ముందు రేషన్ కార్డులకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేసాం. దీని మీద ఈ రేషన్ కార్డులన్నీ రిసీవ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఎవరైనా అర్హులు ఉన్న వాళ్ళకి నిర్ణయిస్తారు.
ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వాలి వద్దా, లేకపోతే ఉన్నాయి తీసేయాలా ఏమిటి అనేది అది అధిష్టానం నిర్ణయించుకుంటామా, గవర్నమెంట్ అది మ్యాటర్, అది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మాకు తెలిసిన వర్తకం అయితే ఎవరికైతే అర్హులు ఉన్నారో తెల్ల కార్డులకి వాళ్ళు పొందడానికి అర్హులు. నేను విన్నది, నాకు తెలిసింది, అంటే నాకు దగ్గర వాళ్ళు కూడా 15 ఎకరాలు 20 ఎకరాల భూమి ఉన్నోడు కూడా చాలామందికి తెల్ల కార్డులు ఉన్నాయమ్మా. అది నాకు అనుభవం, నాకు తెలుసు, నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఆ విషయం మీద ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుంది. అర్హులైన వాళ్ళకి మాత్రమే తెల్ల కార్డులు కానీ, ఉచిత విద్యుత్ కానీ, రైతు బంధు కానీ ఇవ్వాలనేది అట్టడుగున ఉన్న అణగారిన వర్గాలకి, దళితులకి, గిరిజనులకి సంక్షేమం చేయాలని ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందాము. అది మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు ఈ నెల 29న ఇప్పుడు మేడిగడ్డకి మేము వెళ్తున్నాం అంటూ చెప్తున్నారు. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు కూడా ఈ నెల 29న సందర్శించనున్నట్లు కూడా కొంచెం సమాచారం అయితే ఇచ్చారు వాళ్ళే. మరి అంటే దీని మీద ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ స్టాండ్ ఎలా తీసుకోబోతున్నారు మరి ఈ ప్రాజెక్టు పైన ఏం చెప్తారు? ఇప్పుడు మేడిగడ్డ కుంగిపోయిందమ్మా. మేడిగడ్డ అనేది ప్రాజెక్ట్ కాదు, ఇరిగేషన్ పెద్ద ప్రాజెక్ట్ కాదు. ఇరిగేషన్ పెద్ద ప్రాజెక్టులు అంటే శ్రీశైలం, నాగార్జున సాగర్. ఇది మేడిగడ్డ, సుందిళ్ళ, ఇవి ఓన్లీ రిజర్వాయర్స్. ఈ రిజర్వాయర్స్ అంటే దానిలో ఉన్న నీటి శాతం తక్కువగా ఉంటుంది, రిజర్వ్ చేసేది. దాని మీద పెద్ద ప్రాజెక్టులలో ఉన్నంత ఒత్తిడి కూడా, నీటి ఒత్తిడి ఉండదు. అటువంటి ఒత్తిడి లేకపోయినా, ఇది రిజర్వాయరే అయినా ఎందుకు కుంగిపోయిందంటారు? దాని మీద ఏదైతే కుంగిపోయిందో దాని మీద 500 అడుగులు 400 అడుగులు కట్టడానికి ఇది శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాదు. అన్ని నీళ్లు ఉంటే ఏమవుతుందంటే ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, కుంగిపోవడానికి అవకాశం ఉంటుంది, గేట్లు పగిలిపోవడానికి అవకాశం ఉంది. ఇది ఒక రిజర్వాయర్ మాత్రమే. నీళ్ళు ఒక సర్టెన్ స్టేజ్ వరకు ఉంటాయి, పైకి లేపుతారు గేట్లు, నీళ్ళు వదులుతారు. అదే కుంగిపోయింది. ఎందుకు కుంగిపోయింది ఏమిటి అని అనటానికి, మీరు ఇంతవరకు బీఆర్ఎస్ గవర్నమెంట్, వెళ్ళిపోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎవరూ కూడా ఎందుకు కుంగిపోయింది, ఇది తప్పిదనమే అని అనటం తప్పితే అని ఎవరన్నా ఒక్కళ్ళు అన్నారా ఇంతవరకు? ఎవరన్నా ఇది మా తప్పే కుంగిపోవటం, ఇది రిజర్వాయర్ ప్రాజెక్ట్ కాదు అని ఎవరన్నా అన్నారా? ఎవరు అనలా ఈరోజు వరకు. అది కుంగిపోయింది, మళ్ళీ కట్టాల్సిన బాధ్యత కాంట్రాక్టర్దే అంటాడు. అయిపోయా. ఇంత క్రితం కాళేశ్వరం ప్రాజెక్టు వరదలు వచ్చి మునిగిపోయినాయి, ప్రాజెక్ట్ మోటార్లన్నీ మునిగిపోయినాయి. అప్పుడు కూడా ఇది తప్పు అని చెప్పి ఎవడు అంటలా, ఏమంటాడు? అది మునిగిపోయింది కాబట్టి దాన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర్దే. మరి అది రెక్టిఫై చేసిన దాకా ఈ రిజర్వాయర్ కుంగిపోతే మళ్ళీ కట్టే వరకు ఈ ప్రాజెక్టుల మీద తీసుకొచ్చిన 96,000 కోట్ల రూపాయల అప్పు మీద వడ్డీ ఎవరు కడతారు? కాంట్రాక్టర్ కడతాడా? తప్పు చేసిన వాళ్ళు ఎవరు కడతారు? తప్పు చేశాడే బట్టి కడతానంటున్నారు. కానీ దీనివల్ల సాగునీటికి సమయం వృధా అయిపోతుంది కదా. ఇప్పుడు మునిగిపోయి మోటార్లు 1.5 సంవత్సరం ఇప్పుడు ఈ మేడిగడ్డ కట్టాలంటే ఎన్ని రోజులో తెలియదు. ఇన్ని రోజులు ప్రాజెక్టు మీద కట్టిన ఖర్చు మీద వడ్డీ ఎవడు కడతారో మీరు చెప్పండి. దాని గురించి ఎవడు మాట్లాడ్డాం. కుంగిపోయిన దాన్ని కడతానంటాడు, మునిగిపోయిన దాన్ని కడతానంటాడు. ఇదే ప్రాజెక్ట్స్ మీ హయాంలో, బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాల్లో మీరు పెట్టిన ప్రాజెక్టు ఒకటే ఒక ప్రాజెక్టు, అది కాళేశ్వరం. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నేను ఇంత క్రితం చెప్పినట్టుగానే 6 సంవత్సరాలైనా ఇంతవరకు 1 ఎకరానికి కూడా నీరు పారించే ఏర్పాటు చేయలేదు. నేను చెప్పిన విధంగా ఇంత క్రితం 10 సంవత్సరాలు పెట్టి వర్షాలు కురవటం వలన, వర్షాలు రావటం వలన మీరు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల దీంతో మీరు ఎత్తిపోసిన నీళ్ళకి 2,000 కోట్ల కరెంటు బిల్లు అయింది. ఆ నీటిని ఏం చేసాం? వరదలు వచ్చినాయి, సముద్రంలోకి వదిలేసాం. ఏది? కాళేశ్వరం నుంచి ఎత్తిపోసిన నీటిని వరదల వల్ల నీటిని సముద్రంలోకి వదిలేసాం. అంటే 2,000 కోట్ల రూపాయల అప్పు మాత్రం కరెంటు బిల్లు మిగిలింది. దీని గురించి మీరు ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. ప్రపంచంలో ప్రసిద్ధి పొందిన
ఎత్తిపోతల పథకం అని గొప్ప చెప్పుకున్నారు. మీరు చెప్పుకోవచ్చు. కానీ ఈ 3 ప్రాజెక్టు, ఈ కాళేశ్వరం ఈ 3 ప్రాజెక్టులు, ఈ రిజర్వాయర్స్ సుందిళ్ళ, మేడిగడ్డలు అంత ఎత్తున కట్టడమే తప్పు. అది ఓకే, ఇంజనీర్లు మాట్లాడతారు 170 అడుగులు ఎత్తున కట్టారు. ఎందుకు కట్టారో, ఎలా కట్టారో తెలియదు. ఈ ప్రాజెక్ట్ డిజైన్ అంతా అని మా కేసీఆర్ గారు నాదే అన్నాడు. బాధ్యత వహించండి. కేసీఆర్ గారు వహిస్తారా, కేటీఆర్ గారు వహిస్తారా, దీని దగ్గర నుండి కట్టిన హరీష్ రావు గారు వహిస్తారా? మీరు వహించండి. ఇదే ప్రాజెక్టుని 40,000 కోట్ల నుంచి 1,20,000 కోట్లు చేశారు. ఇప్పుడు మీరు ఆ ప్రాజెక్టుని ఎందుకు అంచనా వ్యయం పెరిగిందని నేను అడుగుతున్నా. ఒక తెలంగాణ పౌరుడిగా ఇంత అంచనా వ్యయం 7 సంవత్సరాల్లో ఎందుకు పెరిగింది? సివిల్ వర్క్స్లో 40,000 కోట్ల సివిల్ వర్క్స్ పనులు 4-5 సంవత్సరాల్లో 40,000 కోట్లు పెరిగింది సివిల్ వర్క్స్. అదేవిధంగా మోటార్స్ మీద పెట్టిన డబ్బు, ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆయనకి 40% మోటార్స్ వస్తే మనకి 100%కి అమ్మాడు. 4,500 కోట్లు మోటార్ ఖర్చు. కానీ ఆయనకు వచ్చింది మాత్రం ఎంతకు వచ్చి ఉంటుందంట? 40% దాంట్లో అక్కడికి వచ్చింది. ఆ డబ్బు మనమే పే చేయాలి. ఓకే, మీరు కట్టారు. పోనీ ఆ కట్టింది ఏదన్నా ఒక శాశ్వతంగా ఉండేటట్టు కట్టారా? కట్టలేదు. మీరు ఇప్పుడు మేడిగడ్డ కుంగిపోయింది. మిగిలిన 2 ప్రాజెక్టులు కూడా సేమ్ డిజైన్. అవి ఎప్పుడు ఏమవుతాయో తెలియదు. సెంట్రల్ వాటర్ అథారిటీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ డిజైనే తప్పు, కట్టడం తప్పు, నాణ్యత తప్పు అని చెప్పి వెళ్ళారు. ఏది ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్. దానికి బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా వచ్చి ఈ ప్రజానీకానికి చెప్పి ఇది తప్ప ఒప్పో చెప్తే మేము ఆనందిస్తాం.